నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుపతిలో ఘోర అపచారం, అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ. ఒబ్బులాపురం మైనింగ్ కేసులో విజయవాడ కోర్టుకు హాజరైన తెలంగాణ, ఏపీ ప్రజా ప్రతినిధులు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి, మాజీ మంత్రి కాకాని అనుచరుడు అరెస్ట్. యూనివర్సిటీలకు దేవుళ్ల పేర్లెందుకు, మరోసారి కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు. మరోసారి కెమెరాకు చిక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక. పవిత్రమైన తిరుమలలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టి వెళ్లిపోయారు దుండగులు. ఈ ఘటన తిరుపతిలోని ప్రధాన కూడలిలో జరిగింది. ఉదయం అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ పెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజాప్రతినిధులు నేడు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. 2007లో ఓబులాపురం మైనింగ్ పరిశీలనకు వెళ్లిన 21 మంది నేతలపై కేసు నమోదు కాగా వీరిలో 3 మరణించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు కోర్టు ఆవరణలో నేతల కలయికతో సందడి నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు మందల వెంకట శేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త చనిపోయిన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ వెంకటాచలం పిఎస్లో ఫిర్యాదు చేసింది. తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని, రోజు ఫోన్ చేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతడి వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు శేషయ్యను అరెస్టు చేశారు. పదునైన మాటలతో వార్తల్లో నిలిచే ప్రొఫెసర్ కంచె ఐలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిపై ఐలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారికి ఏమైనా చదువు వచ్చా? యూనివర్సిటీలకు దేవుళ్ల పేర్లను ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ వీర యోధురాలని, ఆమె పేరు యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ముంబై విమానాశ్రయంలో తలుక్కున మెరిశారు. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించగా కెమెరాలు క్లిక్ అనిపించాయి. మొదట రష్మిక ఎయిర్పోర్ట్కి వచ్చి మీడియాకి ఫోజులిచ్చింది. అనంతరం కాసేపటికే మరో కారులో నుంచి విజయ్ దేవరకొండ దిగారు. అయితే రష్మిక వద్దనున్న క్యాప్ను విజయ్ ధరించడంతో ఇద్దరూ కలిసి వచ్చారనే చర్చ జరుగుతోంది. త్వరలో వీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్కు విదేశాలకు వెళ్తారని సమాచారం. కాగా ఇద్దరి మధ్య ఉన్న బంధంపై ఎవరూ పెదవి విప్పట్లేదు. వీరిద్దరూ కలిసి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.